అంబేద్కర్ గారి విగ్రహం ఇది ఇనాగరేషన్ 19వ తారీఖున విజయవాడలో గొప్ప కార్యక్రమం జరుగుతా ఉంది. దాదాపుగా 404 కోట్ల రూపాయలు, దాదాపుగా 19 ఎకరాలలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతా ఉంది. సోషల్ జస్టిస్ కు ప్రతిరూపంగా, నిదర్శనంగా కార్యక్రమం జరుగుతాం. ఒక వివక్షకు తావులేని వ్యవస్థ ఏకంగా గ్రామ స్థాయిలో ఈ రోజు మనం తేగలిగినాము అని అంటే నిజంగా ఒక గొప్ప మార్పు జరిగింది రాష్ట్రం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నందుకు వారికి దళిత బహుజన సంఘాల నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలతో జైభీములు తెలియజేస్తున్నాం. గ్రామ స్వరాజ్యం అంటే వివక్షత లేనిది, సోషల్ జస్టిస్కి ప్రతిరూపంగా ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని, సోషల్ జస్టిస్కు ప్రతిరూపంగా వివక్షత లేని పాలన అందిస్తున్నామని గొప్పలు చెబుతున్న మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి అక్కడ దళితులపై వివక్షత చూపుతున్న తమ ప్రభుత్వాన్ని మేము మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాం. విజయనగరం జిల్లాలో భోగాపురం మండలం ముంజేరు ఎస్సీ కాలనీ వాసుల్ని 4.5 సంవత్సరాలుగా మీ యొక్క పార్టీ, మీ యొక్క నాయకులు రహదారిని అడ్డగించి మురుగునీరుని వదిలారు. అది వివక్షత కాదా అని మీకు ప్రశ్నిస్తున్నాం. జనపల్లి శ్రీనివాసరావు కోడికత్తి కేసులో ఇరుక్కున్న, జైల్లో 4.5 సంవత్సరాలుగా మగ్గిపోతున్న, వాంగ్మూలం ఇవ్వాల్సిన తమరు ఈ రోజుకి కూడా వాంగ్మూలం ఇవ్వకుండా కోర్టుకు రాకుండా ఉన్నారు. ఇది వివక్షత కాదా అని మేము ఈ సందర్భంగా తమని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని రేపు 19వ తారీఖున మీరు ప్రారంభించే ముందు ఆ యొక్క మహనీయుని యొక్క సంకల్పం నెరవేరాలి అంటే రాష్ట్రంలో మీరు నిలుపుదల చేసిన, రాష్ట్ర వ్యాప్తంగా మీరు స్వయంగా దళిత అభివృద్ధికి, దళిత సంక్షేమ పథకాలు ఏవైతే పూర్తి స్థాయిలో మీరు వాటిని అమలు చేయకుండా ఉన్నారో వాటిలన్నింటినీ కూడా రేపు 19వ తారీఖు నుంచి నేను పునరుద్ధరిస్తున్నానని మీరు ప్రకటించాలని, ప్రకటించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని, సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి సవినయంగా మేము కోరుతున్నాం. వివక్షత లేని పాలన రావాలి అంటే మా యొక్క పథకాలు, మా యొక్క నిధులను మాకు మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీకు జై భీములు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు జై భీమ్, జై భారత్.